ఈరోజు మనం నేతి బీరకాయ పచ్చడి చేసుకుందాం. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, త్వరగా అయిపోతుంది. నేతి బీరకాయని అలా ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక చిన్న టమాటా, ఒక 5-6 పచ్చిమిర్చీలు, మీడియం సైజ్ ఆనియన్, 2 స్పూన్లు పల్లీలు అన్నమాట. ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక చేసుకోవడమే. కడాయిలో ఒక గరిటె ఆయిల్ వేసి వేడెక్కాక 2 స్పూన్లు పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసి ముక్కలు చేసి వాటిని కూడా వేయించుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా వేసి వేయించుకోండి. స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వేస్తూ కొంచెం వేగుతూనే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి వేయించుకోండి. రోజు కూరలు వేపుడులే కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చళ్ళు కూడా చేసుకుంటే బాగుంటుంది. 1/2 స్పూన్ పైన సాల్ట్ కూడా వేసి వేయించుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చిన్న బద్ద చింతపండు కూడా వేస్తే ఇంకా రుచిగా ఉంటుందండి. చిన్నదే వేయండి, ఎక్కువ వేయకండి. చింతపండు వేసి వాటిపైన మూత పెట్టేయాలండి ఒక 2 నిమిషాలు. కొంచెం మెత్తబడ్డాక వాటిని అన్నిటినీ ఒకసారి కలిపేసి కొంచెం నీళ్లు వేసి కలిపేసి మరి మూత పెట్టేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే అన్ని ముక్కలు మెత్తబడి ఉంటాయి. ఆ కడాయిని తీసి కింద ఉంచేస్తే కాసేపటి చల్లారుతుందండి. మీకు వీలుంటే రోట్లో వేసి దంచేసుకోండి, లేదంటే మిక్సీలో వేసి తిప్పేసుకోండి. రోటి పచ్చడిలాగా చేసేస్తే రుచి ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి. ముక్క ముక్క కొంచెం అట్లా లైట్గా తగులుతూ బాగుంటుంది. లేదంటే మిక్సీలో వేసేసుకొని తిప్పేసేయండి, చిటికలో అయిపోతుంది కదా. మిక్సీలో వేసేటప్పుడు ఒక 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేయండి, ఇంకొంచెం రుచి పెరుగుతుందన్నమాట. అలా పచ్చడి అంతా రెడీ అయిపోయాక ఒక గిన్నెలోకి తీసి మీకు నచ్చితే పోపు పెట్టేసుకోండి, లేకపోతే అలాగే వడ్డిచ్చేసుకోండి.